హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అదేనండి, కరివేపాకు రైస్. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. ఈ రైస్ కరివేపాకు స్మెల్తో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎవరైతే ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపుండ్లు లేదా మినపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని దోరగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారే వరకు పక్కకు పెట్టుకోండి. కరివేపాకుని లైట్గానే ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతుంది, మీకు కరివేపాకు రైస్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఇవన్నీ కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేయండి. కొద్దిగా బరకగా ఉన్న ఇబ్బంది లేదు. ఇప్పుడు తయారు చేసే ఈ కరివేపాకు కారపొడిని మనం అన్నంలోకే కాకుండా ఇడ్లీ, వడ, అలా బ్రేక్ఫాస్ట్లోకి కారపొడిలా కూడా యూస్ చేసుకోవచ్చు. కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి కరివేపాకు రైస్ తినటం చాలా హెల్తీ. ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోండి. శనగపప్పు, ఆవాలు, మినపప్పు, ఇలా ఇవి వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. అలాగే పల్లీలు, జీడిపప్పును కూడా వేసుకోండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టిన కరివేపాకు కారపొడిని ఇందులో వేసుకోండి. ఈ కారపొడి వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేయండి. ఇందులో కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, మీరైతే మీ రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఈ సాల్ట్ అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేయండి. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన రైస్ని ఇందులో వేసుకోండి. ఈ రైస్ అనేది మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను. మీరు అప్పుడే వండిన రైస్ కాకుండా నైట్ మిగిలిపోయిన రైస్ ఉన్నా కానీ ఈ కరివేపాకు కారపొడి వేసుకొని ఈ రైస్లో మిక్స్ చేసి తింటే కూడా చాలా బాగుంటుంది. రైస్ అంతా కూడా ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలపడం వల్ల రైస్కి కరివేపాకు కారపొడి అంతా కూడా బాగా పడుతుంది. రెగ్యులర్గా మనం లెమన్ రైస్ని చేస్తూ ఉంటాం, దానికి బదులుగా ఒక్కసారి ఈ కరివేపాకు రైస్ని ట్రై చేయండి. ఇలా ఈ రైస్ని ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూడా వదిలిపెట్టరు, దీన్నే ప్రిఫర్ చేస్తారు, అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ రెసిపీ కూడా. ఇది లంచ్ బాక్స్ రెసిపీనే కాదండి, లంచ్లోకి డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. కేవలం 10 నిమిషాల్లోనే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కరివేపాకు రెసిపీని తినటం వల్ల మనకి జుట్టు బాగా పెరుగుతుంది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, అలాగే డయాబెటీస్ను కూడా నియంత్రిస్తుంది. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.